నమస్కారం. DT మీడియాకు స్వాగతం. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి వరదల ప్రమాదం నేపథ్యంలో NDRF అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు విపత్తులు, ప్రమాదాలు, జాగ్రత్త చర్యలపై జిల్లా అధికార యంత్రాంగం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి సదస్సు బూర్గంపాడులో గురువారం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో NDRF అధికారులు వరదల్లో పిడుగుపాట్లు, గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, పాముకాట్లు వంటి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. NDRF వినియోగించే ఎక్విప్మెంట్తో పాటు వరదల సమయంలో ఇంట్లోని వస్తువులతో ఎలా రక్షణ పరికరాలుగా వాడుకొని సురక్షితంగా బయటపడవచ్చు అనేది వాళ్ళు వివరించిన విధానం ఆకట్టుకుంది. అధికారులతో పాటు NCC విద్యార్థులు, స్థానికులు పాల్గొన్న ఈ సదస్సులో NDRF అధికారులు వివరించిన జాగ్రత్తలను మీరు కూడా చూడండి. చూసే ఉంటారో దీన్ని లైవ్ బాయ్ అంటారు. ఇది కంపెనీ కన్స్ట్రక్షన్. దీన్ని ఏ విధంగా వాడాలి, దీని యొక్క మీకు చూపించే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంటి ఏదైనా పెద్దగా వచ్చినప్పుడు వరదలు మీ దగ్గరికి వచ్చే విధంగా మేము వాటర్లో వదలడం జరుగుతుంది. ఎందుకంటే మేము వచ్చేది ప్రతి ఒక్కరి దగ్గరికి మేము రాలేము కాబట్టి దగ్గరికి వచ్చిన టైం పడుతుంది. అంతవరకు మేము వాటర్ దాన్ని ఏ విధంగా వాడాలి, సపోజ్ నాకు తెలియదు దీన్ని వాడే విధానం, నేను మునిగిపోతున్నా, నేను వచ్చేసి ఇలా పడుకుంటా, ఇది వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి నాకు ఇలా పడుకుంటున్నా, నేను వదిలేస్తాను, నేను నీకు లేకపోతే అది ఎక్కడ మామూలుగా ఇలా వాటర్ తేలుతుంది, మునిగిపోతుంది. అలాంటప్పుడు నార్మల్గా ఇలా ఒక చేసి పట్టుకోనుకోండి. ఇప్పుడు ఇద్దరు పట్టుకున్నారు, ఇంకా ఇద్దరు కూడా ఇలా పట్టేసుకోండి, మునిగిపోకుండా ఒట్టుకు చేరుకోవచ్చు. ఎంత పెద్ద వరద వచ్చినప్పటికి కూడా మీకు ఈత వస్తారా రాలేదా అవకాశం. ఈత రాకపోయినప్పటికి కూడా 4 వైపులు 4 చేతులు. ఎందుకంటే నలుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, ఎంతమంది అంటారు. మినిమం నలుగురిని కాపాడుకోండి. ఇది ఒక రింగునే లేపాయి. ఎటువంటి దీనికి ఏమి అవ్వదు. మీరు అనుకోవచ్చు కంప రావచ్చు, రావచ్చు, పంచర్ గింజర్ అలాంటివి ఏమో చూడండి, చాలా హార్డ్గా ఉంటుంది. దట్ ఈస్ లైఫ్. ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇంకోటి వచ్చేసి లైఫ్ జాకెట్. ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి లైఫ్ జాకెట్ మామూలుగా తొడుగుతున్నారు. ఇది మన షర్ట్ టైంలో చూడండి, ఈ అబ్బాయికి లైఫ్ జాకెట్ వేశారు కదా. ఇదే విధంగా మామూలుగా మన జాకెట్ సర్చ్ చేసుకునే టైంలో కూడా మనం వేసుకోవచ్చు. బాబు ఇక్కడ కొంచెం మీరు సైడ్ సైడ్ మీరు కొంచెం సైడ్ ఇస్తే వాళ్ళకి వచ్చేసి చూడండి. ఈ విధంగా లైఫ్ జాకెట్ వేసుకోవడం ఏమవుతుందంటే ఒక వ్యక్తి మునిగిపోకుండా దీనివల్ల ఒకరి నుంచి నలుగురిని కాపాడుకోవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పనిచేస్తుంది. ఇదే మన షర్ట్ టైప్ వేసుకుని చిన్న క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, లేదు క్లిప్ పెట్టుకుని రాదు, నార్మల్గా ముడేసుకుని అందరూ తెలుసు కదా, ఈ విధంగా ఇట్లా ముడేసుకున్నా సరే మునిగిపోకుండా ఒడ్డుకు చేరుకోండి. ఆ టైంలో రాత్రి వాటర్కి పోయి ఒకరిని కొట్టుకోపోతుంటే మీ దగ్గరికి ఎవరు వచ్చి దీన్ని తొడగరు కదా. ఎందుకంటే మేమున్న ఏ రెస్క్యూషన్ కూడా ప్రతి ఇంతమంది దగ్గరికి ఊళ్ళో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది 500 మంది ఉన్నారు. ప్రతి 500 ఒక్కొక్కరి దగ్గర ఒకరు రాలేరు కాబట్టి నార్మల్గా జనరల్గా ఈ వీధి మునిగిపోతుంది. ఇలాంటి ఒక 30-40 ఉన్నారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధంగా మారుకోవాలి. ఇలాంటివి వదులుతాము, ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? ఇవి కాకుండా ఇవల్ల మా దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉండవు కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర MR వాళ్ళు మేము తెచ్చేస్తాము. అంతలోపు మిమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుకోవాలి. ఇవి చూసారా, ఎన్ని వాటర్ బాటిల్స్, ఇవన్నీ మనం యూజ్ చేసి పడేసేటివే. ఎటువంటి రంధ్రాలు లేకుండా మూతలైనా గట్టిగా పెట్టుకొని నార్మల్గా మీకు వచ్చిన పద్ధతిలో ఒక తాడుతో కట్టుకోండి. మీకు ఎలా వచ్చి ఒక తాడుతో కట్టుకోండి, నడుములో కట్టుకొని మునిగిపోకుండా తేలే విధంగా కాపాడుతాం. మీరు అనుకోవచ్చు సపోజ్ ఒక అబ్బాయి నాలాంటి వాళ్ళు ఒక 80-90 కిలోస్ ఉన్నారు, 29 కేజీలు ఉన్నారు. ఈ 3 వాటర్ బాటిల్ కాపాడాలని డౌట్ వస్తుంది ఎవరికైనా, అవునా? 2 లీటర్ల బాటిల్ కాబట్టి 3 నుంచి 4 బాటిల్లో, అదే సింగిల్ 1 లీటర్ బాటిల్స్ 5 నుంచి 6 బాటిల్లో మునిగిపోకుండా కాపాడు. ఎందుకంటే మనము వాటర్లోకి వెళ్ళేసరికి మన వెయిట్ వచ్చేసి 1/3 అవుతుంది. అంటే ఒకటిలో 300 అవుతుంది. సపోజ్ నేను 90 కేజీలు అనుకోండి, వాటర్లో మునిగేసరికి నా వెయిట్ వచ్చి 30 కేజీలు అవుతుంది. ఆ టైంలో ఇలాంటి బాటిల్లో 2 నుంచి 4 లేదా 1 లీటర్ వచ్చి 5 నుంచి 6 బాటిల్లో కాపాడతాం మునిగిపోకుండా. కారణం ఏంటంటే ఎటువంటి రంధ్రాలు ఉండకూడదు, మూత అనేది బిరుగా ఉండాలి, అప్పుడు కాపాడుతాం. అంటే దీన్ని మనం రంధ్రం చేస్తే NDRF చెప్పినారు మేము బాటిల్ కట్టుకున్నామంటే అది మునిగిపోతాం. ఓకే,
నెక్స్ట్ ఇవన్నీ వాటర్ జర్కిన్స్ మనం ఆయిల్ క్యాన్ అంటాం కదా, యూజ్ చేసి పడేసి దీనిలో కూడా అట్లా సేమ్ ఇటువంటి రంధ్రాలు ఉండకూడదు, మూతలను టైట్ గా పెట్టుకోవాలి. ఈ విధంగా నార్మల్ కర్రలో ఈ విధంగా కలుపుకున్నప్పుడు ఇవి కూడా బయటికి తేలాగుతూ ఉంటాయి, అంటే బయటికి ఇలా లాగుతాయి అన్నమాట, అంటే మునిగిపోకుండా. ఇవన్నీ ఈ విధంగా ఇప్పుడు చూసారా, ఇది వచ్చేసి థర్మాకోల్. ఏదైతే లైఫ్ జాకెట్ అనుకున్నాం కదా మన దీంట్లో ఏదైతే మెటీరియల్ ఉందో అలాంటి మెటీరియలే థర్మాకోల్. అంటే మీకు అంతా తెలుసు, టీవీ ఫ్రిడ్జ్ యూజ్ చేసిన వైట్ గా వస్తుంది సేఫ్ టైప్. అది ఒక నార్మల్ మన ఇంట్లో వాడే ఒక సంచులు వేసి కుట్టేసినాం, ఒక తాడు కట్టేసినాం, ఏం చేయలేదు. ఏమంటే అది హై క్వాలిటీ ఉంది, ఇది నార్మల్ కావాలి. ఎందుకంటే మనం వచ్చేసి ప్రాణాలు కాపాడుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటర్ క్యాన్స్ చేసి సేమ్ ఎటువంటి హోల్స్ రంధ్రాలు ఉండకూడదు, మూతలు పెట్టేసుకోవాలి. ఏదో నార్మల్ తాడుతుంది మీకు వచ్చిన పద్ధతులు కట్టుకోండి. ఇదే పద్ధతి ఏం లేదు, మన శరీరానికి యాడ్ అవ్వాలి. శరీరానికి యాడ్ అవ్వాలంటే కింద కాళ్ళ కట్టకూడదు, అలానే తల కట్టుకోవాలి. మినిమం నడుము ఈ రేంజ్లో కట్టుకున్నాం అనుకోండి బయటికి రావుతుంది, వాటర్ మునిగిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది, వాటర్ ఇంత సపోజ్ మునిగేస్తాడు, గోదావరి ఫుల్గా వస్తుంది, లేదా ఒక బాల్ ఇది లోపల దూకేసినాడు, మునిగిపోకుండా వాటర్ పైకి రాదు. ఇలాగే వాటర్ క్యాన్స్ పైకి రావుతాయి. ఈ విధంగా ఈ రెండు వైపులా ఇలా పైకి రావుతాయి. అందరం పొలంలో పనులు చేస్తుంటాము. అలాంటి పరిస్థితి తెలుసు కదా, తిరిగి వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, ఇది వస్తుంది, మనకు అందరూ తెలిసిన విషయం కదా. ఆ టైంలో ఏం చేసుకోవాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బురద లాంటివి ఉండవు. కింద పొలం మనం నాటు వేసుకుని బురద కదా, బురద ఉండవు. గంట మీదకి వచ్చేద్దాం. ఏం గంట సేపు మా అంటే కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాలు కదా, జస్ట్ మన ఈ ప్లేస్ వల్ల ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం. అప్పుడు పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. పొలంలో ఉన్నప్పుడు చాలా మంది ఇలా గుంపులు నాట్లు వేసినాం కానీ ఇంకో పని దగ్గరగా ఉంటాము. మినిమం ఒకరి నుంచి ఒకరు 15 నుంచి 20 అడుగులు దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండకూడదు, ఒక సమూహంగా ఉండకూడదు, దూరంగా మెయింటైన్ చేయడము. మన దగ్గర దాదాపు అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్ వీలైనంత వరకు 100% స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఆ టైంలో. ఇంకోటి ఇనుప పనిముట్లు ఉంటాయి. పొలంలో ఖాళీ చేతుల్లో ఏదో వర్క్ చేయాలని వెళ్తాం కదా, ఇనుప వస్తువులు ఉంటాయి. ఆ ఇనుప వస్తువులు కూడా దూరంగా పడేయాలి. సపోజ్ నా దగ్గర ఒక గొడవ నేను వర్క్ చేస్తున్నా, ఇదల్లా ఓపెన్ ప్లేస్, మేము ఒక 10 మంది 20 వర్క్లు చేస్తున్నాము, వీరికి ఇక్కడే పడే ఛాన్స్. ఇలాంటి వల్ల మనం దూరంగా పడే వల్ల ఇదని కొంచెం తగ్గించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు దూరంగా ఉండాలి, ఎటువంటి వస్తువులు ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. మెయిన్ వచ్చి బుర్రలు ఉండకూడదు. ఏం జరుగుతుంది యాక్చువల్గా పొలంలో జరిగినప్పుడు చాలా కొందరు తెలుసు, కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పొలంలోకి వెళ్ళిపోతాము, ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ పిడుగులు పడే ఛాన్స్ ఉన్నప్పుడు మనం 2 లేదా 3 వచ్చేసి ఆ చెట్టు కిందనే ఉంటాం. పిడుగు అక్కడ ఏదో పడేది ఇక్కడే పడుతుంది, వీళ్ళు మీరు చూసే ఉంటారు. కానీ అలాంటివి చేయకూడదు. ఏదైతే పెద్ద చెట్టు ఉందో దాని దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకరికొకరు దూరంగా ఉండాలి, ఎటువంటి వస్తువుల దగ్గర ఉండకూడదు. ముఖ్యంగా మొబైల్ లాంటివి చెట్ల కింద. మరి ఎక్కడ ఉండాలి, భూమి మీద పడుకోకూడదు, తడి ఉండే కింద ఉండకూడదు, పెద్ద చెట్ల కింద ఉండకూడదు, మొబైల్ ఉండకూడదు. కానీ ఎక్కడ ఉండాలి, పొలంలోకి వెళ్ళిన మనం సెడర్కి ఇంట్లోకి వెళ్ళి రాలేము కదా, అలాంటప్పుడు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఒక చిన్న పొజిషన్లో కూర్చోవాలి. కూర్చొని ఓపెన్ గా, లేదు చిన్న మొక్కలు ఉంటాయి కదా, మొక్కలు కానీ లేదు ఫారెస్ట్ లో చిన్న ఇలా మొదలు కదా, అక్కడ దగ్గర కూడా కూర్చోవచ్చు. ఆ కూర్చొని చూడండి, చెవులు పూసుకున్నాడు. వీలైనప్పుడు చిన్న పొజిషన్ కూర్చొని ఈ మెడ పైకి వెళ్తాడు, అంటే భూమికి వచ్చేసి వెళ్తాడే చాలా తక్కువ వెళ్తావాలి. ఈ కాళ్ళ మీద మన గాలిలో నిలవలేము కాబట్టి ఈ కాళ్ళ కింద ఏదో ఒట్టిగా ఉండాలి. ఇప్పుడు నేను బురదలో గట్టు మీద బొమ్మని చెప్పినా, లేదు అంత బురదగా ఏదో సంచులు వేసుకోవడం, కర్రలు వేసుకోవడం, వీలైన భూమి ఎత్తు అనేది చాలా తక్కువైతే, భూమి ఎత్తు తక్కువైతే అంత బెటర్. పిడుగు మనకు సమయం ఆ సౌండ్, ఆ వైబ్రేషన్, పిడుగు పడిన చాట ఖాళీ ఉంటుంది, చెట్టు విన్ను కూడా ఏదో జరిగే ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఎటువంటి చిన్న గాయం కూడా అయి ఉండదు శరీరంలో. కానీ పడిపోతాడు, హాస్పిటల్ తీసుకొస్తే హార్ట్ ఫెయిల్, చనిపోయాడు. అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ప్రతిసారి మనం ప్రతి ఒక్కరు డాక్టర్ పక్కన పెట్టుకుని తిరగలేము కదా. ఆ టైంలో ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, మన వరకు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి. సరే, ఈ విధంగా దాన్ని సిపిఆర్ అంటారు. అది ఎట్లా లాస్ట్లో చూపిస్తాము, ఏ విధంగా సిపిఆర్ ఇవ్వాలనేది. టచ్ అవుతాయి, వోల్టేజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ఏదైనా కాలిపోవడం, ఏదైనా మనుషుల ప్రమాదం అడగడం జరుగుతుంది. వాటిలో ఏం చేయాలంటే నీకుగా మీరు, లేకుంటే లైన్ మెయిన్ వాళ్ళకి ఏవో తెలియజేసి వైర్లు రోజు లేకుండా హైట్ చేయించుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. వర్షాకాలం వచ్చిన ఇంటి దగ్గర కరెంట్ స్తంభాలు ఉంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఏదో షాక్ అవుతుంది, పడిపోతుంది.
అలాంటివి వాటికి దూరంగా పిల్లలు పోనీయమని చేయడము. ఏమైనా మనకి ఎక్కడో వైర్ కట్టే ఉంటే మనం దాన్నే వాడుతుంటాం. వోల్టేజ్ ఎక్కువ అయితే ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోతాయి, బట్ దాంతో మనుషులకు ప్రమాదం జరుగుతుంది. అలాంటివి కరెక్ట్ చేసుకోవడం, వాటిని ఆ ప్లగ్లు చేంజ్ చేసుకోవడం, లేకపోతే మంచి వైర్ లూజ్ వైర్లు ఉండేదా వాటిని మంచిగా టేప్ వేసి సెట్ చేసుకోవడం. నార్మల్ కరెంట్ వస్తున్నప్పుడు ఏం కాదు, మీరు జాయిన్ చేసి బాగానే ఉంటుంది. కానీ వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని అలా చిన్న చిన్న విషయాలు. సపోజ్ ఇది పొయ్యిలు, ఇక్కడ పొయ్యి వచ్చేసి ఏముంటుంది, యాక్చువల్గా ఏదో పూజ చేస్తారు, ఎక్కడైతే పూజ చేస్తారో దీపం పెడతారో దాని పక్కన ఆయిల్ బాటిల్ కూడా ఉంటుంది. మీ పనుల కొద్ది మీరు వెళ్ళిపోతారు, ఏదో కారణం వల్ల గాలి కానీ బట్టి ఎలకలు కానీ ఏదో ఒక అందరిలో ఇలా జరుగుతుందో కాదు, జరిగే సిచ్యువేషన్ చెప్తాను, జరిగే పరిస్థితి. ఆ దీపం అనేది కింద పడుతుంది, పక్కన ఆయిల్ బాటిల్ ఉంటుంది, మొత్తం అనుకుంటుంది, ఇల్లు మొత్తం అనుకుంటారు. మీరు వచ్చే లోపల జరగాల్సిన నష్టం జరుగుతుంది. దీపం పెట్టడం బాగానే ఉంది, ఆయిల్ బాటిల్ దూరంగా పెట్టుకుందాం. అలా చిన్న చిన్న విషయాలు. గ్యాస్ అనుకుంటారండి, గ్యాస్ సపోజ్ ఇది ఒక సిలిండర్ అనుకోండి, ఇక్కడ గ్యాస్ పొయ్యి మీద అనుకుంటుంటారు. అంటే ఏదో కారణం వల్ల ఇది మొత్తం అనుకుంటారు. మనం ఎంతసేపు ఉన్నా ఆ పొయ్యిని ఏ విధంగా ఆర్పాలని ట్రై చేస్తాం, కానీ ఇక్కడ రెగ్యులర్ ఆఫ్ చేయాలనే ఐడియా చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకు, ఇక్కడ పొయ్యి మంట వస్తుంది, గ్యాస్ పొయ్యిలో స్ప్రెడ్ అవుతుంది. ఎంతసేపు ఉన్నా దాన్ని వాటర్ ఆపుతామా ఇంకేదో ఆపుతామని ట్రై చేస్తాం. అంత లోపల అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెగ్యులేటర్ ఓపెన్ చేయడం వల్ల గ్యాస్ అక్కడికి మూవ్ అవుతుంది, దానివల్ల మంట పెరుగుతుంది అనేది ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అందుకు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇది అందరికి తెలిసిన విషయం, కొత్త విషయం కాదు. కానీ మనం ఆ టెన్షన్ లో అట్టే అయిపోతాం. గ్యాస్ సిలిండర్ అంత త్వరగా పేలదు, బ్లాస్ట్ అవుతుంది అంటారు కదా, ఆ విధంగా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఛాన్స్ బ్లాస్ట్ అవుతుంది గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది, బెడ్రూమ్ లో మొత్తం అంటేసుకుంటారు. సిలిండర్ చుట్టుపక్కల ఏమైనా సామాన్లు ఉంటాయి మన ఇంట్లో వస్తువులు కాబట్టి అవి కూడా అంటేసుకుంటాయి. దాని లాస్ట్ అప్పుడు హీట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అప్పుడు అంటుకుంటుంది తప్ప అంత త్వరగా గ్యాస్ అనుకోదు, బ్లాస్ట్ అవుతుంది. దానికి 4 వైపులా ఫస్ట్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత 2 గుర్తులు ఉంటాయి, నార్మల్ అందరికి 2 కూరలు ఉంటాయి. ఇలాంటి 2 లేదా 1 ఉన్నప్పుడు మాత్రమే అది అనుకోవాలి విషం ఉన్న పాము. దాని చుట్టూ రెడ్గా అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. అంటే ఎలాగ అవుతుందమ్మా, మొత్తం వాసిపోతుంది, మొత్తం వామిటింగ్ వస్తుంది, కడుపులో చుట్టుతుంటుంది, నోట్లో నురుగు వస్తుంది, కళ్ళ బొబ్బొస్తే పడిపోతూ ఉంటాం. ఆ లక్షణాలు కలిగిన మాత్రం విషం కలిగిన పాము అనుకోవాలి. ఇవి ఏముండవు, పాము కరిచిన టెన్షన్తో ఉంటారు, చెమటలు పట్టేస్తుంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. చిన్న జస్ట్ ఇలా ఏదో గీకపోతే జస్ట్ ప్లేట్ అట్లాంటి అలా అవుతుంది. అలాంటి విషం కలిగినటువంటి పాము కాదు. నేను చెప్పిన లక్షణాలు మాత్రమే విషం కలిగిన పాము. ఇలా గీకున్న పాము ఏవో విషం లేని పాములు ఉంటాయి. అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ స్థిరంగా కూర్చోబెట్టాలి. సపోజ్ ఇక్కడ చేతి కలిసింది, ఎవరికైనా రింగ్ ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, అవి తీసేసి ఇంటికి అయిపోతాయి. కాళ్ళు కలిసింది, పట్టే వాళ్ళు ఎక్కడ ఉంటాయి కదా, ఏమన్నా కానీ వస్తువులు అలాంటివి తీసేయాలి. పెట్టాలి లాంటి కాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుంది, వాసినప్పుడు అది ఫ్రీగా అవుతుంది. ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది చేయాలి. ఆ టైంలో ఇప్పుడు కాలేజీ ఏదైనా ఆఫీసులలో అయితేనా ఒక పొటాషియం పర్మాంగనేట్ అనేది ఉంటుంది, దాంట్లో వాటర్తో వాష్ చేస్తూ ఉంటారు, కడుగుతూ ఉండాలి. లేదు మన ఇళ్ళలో పొలంలో పోయినాము అన్న పొటాషియం పర్మాంగనేట్ మన దగ్గర దొరకదు కదా, మన బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తో కూడా కడుగుతూ ఉండొచ్చు. అంతేగాని ఏదో సినిమా చూపిస్తున్న నోట్తో కొరుకుతాము, ఇంకేదో చేస్తామంటే అలాంటి ప్రాక్టికల్ చేయకూడదు. ఇది సినిమా కాదు, రియల్. కలిసిన వ్యక్తికి ఎంత ప్రభావం ఉందో అదే ప్రభావం మనకు నోటు తీసిన మనకు కూడా ఆ విషయం అనేది మనకు కూడా ఎక్కవచ్చు, మనకు కూడా ప్రమాదం గురి కావచ్చు. అట్లా ఆ విధంగా చేస్తూ అతనికి తిండికి ఆకలి అవుతుంది ఛాన్స్ ఉండొచ్చు, ఏమి ఇవ్వకూడదు, తాగనికి ఏమి ఇవ్వకూడదు, వాటర్ తట్టుకవుతుంటాయి, అతన్ని స్లో కోల్పోతుంటారు ఆ విషయం ఎక్కడం వల్ల. అందుకోటి అతను డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఏదో అందరూ తెలుసు అతని పేరు ఏంటి, అతను ఏ ఊరండి, ఏదో టాపిక్ డైవర్ట్ చేసి అతను ఏదో మాట్లాడుతూ వీలైనంత త్వరగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ సెంటర్కు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి.